హైకోర్టు భవనం ఎప్పుడు ప్రారంభమైంది? దానికున్న చరిత్ర ఏంటి? ఉమ్మడి హైకోర్టు విభజనతో భవనం చరిత్ర అందరికీ ఆసక్తికరంగా మారింది. హైదరాబాద్ హైకోర్టుకు ఘనమైన చరిత్ర ఉంది. అత్యద్భుత భవనం దాని సొంతం. హైదరాబాద్లోనే అత్యున్నత భవనాల్లో మొదటి స్థానం ఆక్రమించింది ఈ హైకోర్టు భవనమే. సరిగ్గా 100 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ భవనం ఎంతో ముచ్చటగా ఉంటుంది. పాతబస్తీ నయాపూల్ బ్రిడ్జి దగ్గరగా మూసీకి ఎదురుగా ఉన్న హైకోర్టు భవనం 9 ఎకరాల విశాల ప్రాంగణంలో ఉంది. హైకోర్టు భవన నిర్మాణాన్ని 1915 ఏప్రిల్ 15న అప్పటి హైదరాబాద్ 7వ నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ప్రారంభించారు. 4 ఏళ్ల పాటు నిర్మాణం జరిగింది. ఎరుపు, తెలుపు రంగు రాళ్లతో నిర్మించారు. 1919 నాటికి పూర్తయిన ఈ భవనాన్ని 1920 ఏప్రిల్ 20వ తేదీన నిజాం ప్రారంభించారు. ఆనాడు 6 న్యాయమూర్తులు ఉన్న హైకోర్టు 1956లో ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత ఏపీ హైకోర్టుగా మారిపోయింది. 1956లో ప్రారంభమైన ఏపీ హైకోర్టులో 12 మంది న్యాయమూర్తులు ఉండేవారు. అప్పటి ఏపీ మొదటి ప్రధాన న్యాయమూర్తి కోకా సుబ్బారావు. 1958-59 మధ్యకాలంలో అదనపు భవనాలు నిర్మించాక జడ్జిల సంఖ్య 14కు పెరిగింది. 1970లో 35,000 కేసులు రిజిస్టర్ కాగా ఆ సంఖ్య 2014 నాటికి 10 లక్షలకు చేరింది. 2014లో ఏపీ హైకోర్టు చివరి చీఫ్ జస్టిస్గా కళ్యాణ్ సేన్ గుప్తా పనిచేశారు. 2009లో హైకోర్టులో జరిగిన భారీ అగ్ని ప్రమాదం తీవ్ర ఆందోళనకు గురిచేసింది. రికార్డులన్నీ సేఫ్గా ఉన్న భవనం బాగా దెబ్బతింది. అప్పటి సీఎం రోసయ్య 9 కోట్ల రూపాయలు కేటాయించడంతో మళ్లీ హైకోర్టు భవనం కొత్త హంగులు సంతరించుకుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం హైకోర్టు దగ్గర జరిగిన ఆందోళనలు అన్నీ ఎన్ని కావు. తెలంగాణ న్యాయవాదులు సుప్రీంకోర్టు ఆగ్రహానికి గురి కావాల్సి వచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత 2 తెలుగు రాష్ట్రాలకు ఒకే హైకోర్టు ఏర్పాటైంది. ఉమ్మడి హైకోర్టు విభజన కోసం ఆందోళనతో అట్టుడికింది ఉమ్మడి హైకోర్టు న్యాయస్థానం. రాజకీయ దుమారం కూడా చెలరేగడంతో రాష్ట్రంలోని అన్ని కోర్టుల్లోనూ ఆందోళనలు జరిగాయి. ఎట్టకేలకు ఉమ్మడి హైకోర్టు విభజనపై రాష్ట్రపతి నోటిఫికేషన్ విడుదల కావడంతో తెలంగాణ వ్యాప్తంగా సంతోషం వ్యక్తమైంది. ఏపీకి 16 మంది, తెలంగాణకు 10 మంది న్యాయమూర్తులను కేటాయించారు. 2 రాష్ట్రాల హైకోర్టుల చీఫ్ జస్టిస్ల నియామకం జరిగిపోయింది. ఏపీకి జస్టిస్ ప్రవీణ్ కుమార్, తెలంగాణకు జస్టిస్ రాధాకృష్ణన్ నియమితులయ్యారు. రేపు 2 రాష్ట్రాల న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేస్తారు. హైకోర్టు విభజనతో న్యాయమూర్తులే కాదు, సిబ్బంది విడిపోయారు. ఏపీ రాజధాని విజయవాడకు ప్రత్యేక బస్సుల్లో తరలి వెళ్లారు. వారికి ఘనంగా వీడ్కోలు పలికారు. ఏపీ, తెలంగాణ న్యాయమూర్తులు, న్యాయవాదులు, సిబ్బంది ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. విజయవాడలో ఏపీ హైకోర్టు ప్రారంభానికి అంతా సిద్ధమైంది. గవర్నర్ నరసింహన్, సీజేతో పాటు న్యాయమూర్తులందరి చేత ప్రమాణం చేయిస్తారు. ఇక తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్గా జస్టిస్ రాధాకృష్ణన్ చేత రాజ్భవన్లో గవర్నర్ ప్రమాణం చేయిస్తారు. ఆ తర్వాత ఇతర న్యాయమూర్తులందరి చేత హైకోర్టు ప్రాంగణంలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ హాజరు కానున్నారు.